భర్త: ఏమోయ్! భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏ వరం కోరుకుంటావు? భార్య: 7 జన్మలు మీరే భర్తగా రావాలని కోరుకుంటానండి. మరి మీరు? భర్త: ఇదే ఏడో జన్మ అవ్వాలని కోరుకుంటా. అల్లుడు: మామగారు, మీ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంటుంది. ఈ హింస భరించలేకపోతున్నా. ఏదైనా ఉపాయం చెప్పండి. మామగారు: అల్లుడు గారు, మీరే నన్ను అర్థం చేసుకోండి. వాళ్ళ అమ్మ నా దగ్గర ఉంది. కాలు నొప్పితో కుంటుకుంటూ ఆసుపత్రికి వెళ్ళాడు చలపతి. డాక్టర్: ఏంటయ్యా, ఇంత బాధతో ఎలా వచ్చావు? నీ వెంట మీ ఆవిడని తెచ్చుకోలేకపోయావా? చలపతి: అసలే కాలు నొప్పితో బాధపడిపోతున్నా. మళ్ళీ ఆ తలనొప్పి ఎందుకని తీసుకోరాలేదు డాక్టర్. సుబ్బు: ఏరా కిరణ్, ఎందుకు బాధపడుతున్నావు? కిరణ్: నిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. సుబ్బు: దానికి బాధపడడం ఎందుకు? సుబ్బు: అందరూ ఓదార్చాల్సింది పోయి లైక్లు కొడుతున్నారా. 2 50 నోట్లు ఇచ్చి ఒక నోటుతో ఉల్లిపాయలు, మరో నోటుతో టమోటాలు తీసుకురమ్మని మార్కెట్కు పంపింది భార్య. 2 గంటల తర్వాత బిక్కమొఖం వేసుకుని భయపడుతూ ఇంటికి వచ్చాడు భర్త. భార్య: ఏమండి, నేను చెప్పినవి తీసుకురాలేదే? భర్త: వీటిలో ఏ నోటుతో ఉల్లిపాయలు కొని ఏ నోటుతో టమోటాలు కొనాలో మర్చిపోయాను. భర్త: నీ చీర పని మనిషికి ఏమైనా ఇచ్చావా? భార్య: అవును, ఏమైంది? భర్త: కిచెన్లో నువ్వు అనుకుని. భార్య: హా, ఏం చేశారో త్వరగా చెప్పండి. భర్త: నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని షింకులో అంట్లన్నీ నేనే తోమేశాను.